ఈగల్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యముగా సంప్ అనేటువంటి విధి విధానం, ఒక గృహ నిర్మాణము చేసినప్పుడు సంపు ఎక్కడ పెట్టాలి, ఏ రాజవీధికి సంపు ఎక్కడ ఉండాలి, ఏ డైరెక్షన్లో సంపు పెట్టుకోవాలి, ఆ సంపు పొజిషన్ ఎక్కడ అంటే మనం ఒక స్థలం నిర్మాణం చేసిన స్థలంలో గృహ నిర్మాణం చేసినప్పుడు స్థలాన్ని 81 భాగాలుగా మొట్టమొదటిగా ఏకశితి పద్ధతి అంటారు. ఆ ఏకశితి పద్ధతిలో 81 భాగాలుగా చేయాలి. చుట్టూ ఉండేటువంటిది 36 భాగాలు, అంటే 9, 9, 9, 9, మొత్తం 36 భాగాలు పిశాచ స్థలం. దానికి ఉండేటువంటి ఆనుకొని ఉన్నటువంటి 18 భాగాలు ఏదైతే ఉన్నాయో అది మానవ స్థలం. మానవ స్థలాన్ని ఆనుకుని ఉండేటువంటి 18 స్థానాలు దైవతా స్థలం. ఆ దైవతా స్థానానికి ఆనుకుని ఉన్నటువంటి 9 స్థానాలు గర్భం. దీన్నే బ్రహ్మస్థానం అన్నాం. ఈ బ్రహ్మస్థానం నుండి లెక్కించుకొని మానవ స్థానంలో మనం సంప అనేటువంటిది మనం మొట్టమొదటిగా ప్లాన్ చేసుకోవాలి. మానవ స్థానంలో ప్రతి రాజవీధికి దిశానిర్దేశం చేసి, అంటే గర్భం నుండి లెక్కించుకొని ఎక్కడ ఉండాలి అనేటువంటిది శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు తూర్పు రాజవీధి ఉన్న స్థలంలో సంప అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలో పెట్టాలి. ఉత్తర ఈశాన్యంలో ఎంతవరకు పెట్టాలి? ఈ యొక్క సంప అనేటువంటిది గృహపిండం దాటి రాకూడదు. మొట్టమొదటి పాయింట్ ఇది. తూర్పు ఈశాన్యంలో నడక ఉన్నప్పుడు, తూర్పు ఈశాన్యంలో సంపు పెట్టినప్పుడు కాంపౌండ్ వాల్లో గేట్ ఓపెన్ చేసి ఆ సంపు మీదుగా నడిచి సింహద్వారంలోకి వెళ్తే అది ఘాతక దోషం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా తూర్పు రాజవీధి ఉన్న వాటికి సంపు అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలోనే పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా పశ్చిమ రాజవీధి. పశ్చిమ రాజవీధి అంటే పశ్చిమ వాయువ్యం నడక, అక్కడే అదృష్ట దేవత ఉంటుంది కాబట్టి సింహద్వారం అక్కడే పెట్టాం. ఇక్కడ సంపు అనేటువంటిది వెనక వైపు, అంటే వెనక వైపు అంటే తూర్పు ఈశాన్యంలో పెట్టడానికి లేదు. ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో అక్కడ ద్వారం ఉంటుంది. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఉత్తర ఈశాన్యంలో మనం రాజవీధికి ఫేసింగ్ ఉండదు కాబట్టి ఈ యొక్క సింహద్వారం అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలో మనం విండో ఇచ్చుకుంటాం. విండో ముందు ఈ యొక్క సంప అనేటువంటిది ప్లాన్ చేసినా కూడా అది ఘాతక దోషం అవ్వదు. ఎప్పుడైతే తూర్పు ఈశాన్యంలో చేస్తామో ఈ యొక్క ప్లానింగ్ అనేటువంటి సంపు పడమర ఫేసింగ్ వాటికి తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి ద్వారంలోంచి బయటికి వెళ్తే అడుగు పెట్టడం సంపు మీద పెడతాం, అది ఘాతక దోషం అవుతుంది. కాబట్టి పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేసినప్పుడు ఉత్తర ఈశాన్యంలో సంప అనేటువంటిది మనం గర్భం నుండి లెక్కించి ఆ యొక్క క్యాలిక్యులేషన్ అది చేసి మనం నిర్ణయం అనేటువంటిది తీసుకోవాలి. అదేవిధంగా ఉత్తర రాజవీధి. ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉంది. సింహద్వారానికి ఎదురుగా కాంపౌండ్ వాల్లో ఐరన్ గేట్ ఉంది. ఐరన్ గేటు సింహద్వారం, గృహపిండానికి సింహద్వారం, కాంపౌండ్ వాల్లో ఈ యొక్క ఐరన్ గేటు. దాని మధ్యలో గనక సంపు పెడితే అది ఘాతక దోషం అవుతుంది. ఎందుకంటే సంపు మీద నుండి నడిచి ఎప్పుడైతే సింహద్వారం దాటి ఇంటి లోపలికి వెళ్తారో అది ఘాతక దోషం అవుతుంది. కాబట్టి ఇలాంటి కండిషన్లో మనం తూర్పు ఈశాన్యంలో మాత్రమే మనం ఈ యొక్క సంపు అనేటువంటిది పెట్టుకోవాలి. సంపు దాటి సంపు మీదుగా నడిచి పొరపాటున కూడా సింహద్వారం లోపలికి వెళ్ళటం కానీ సింహద్వారం నుండి బయటికి రావటం కానీ చేయకూడదు. ఇది ప్రాథమిక నియమం. వాస్తుశాస్త్రరీత్యా ప్రాథమిక నియమం ఏంటంటే సంపులలో పొరపాటున కూడా సంపు మీద నడుస్తూ సింహద్వారంలోకి అడుగు పెట్టకూడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. అదేవిధంగా దక్షిణ రాజవీధి ఉంది. దక్షిణ రాజవీధి ఉన్నదానికి దక్షిణ ఆగ్నేయంలో మనం సింహద్వారం అనేటువంటిది ఇచ్చుకుందాం. సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో మనకి సింహద్వారం వస్తుంది. అంటే సింహద్వారం అని అనొచ్చు, లేకపోతే ఉపద్వారం అనొచ్చు. ఉత్తర ఈశాన్యంలో ఈ దక్షిణ ఆగ్నేయానికి ఎదురుగా ఉందిగా, కాబట్టి ఉత్తర ఈశాన్యంలో కానీ ఇక్కడ ఈశాన్యంలో కానీ ఇవ్వడానికి లేదు. తూర్పు ఈశాన్యంలో ఇవ్వాలి. ఈశాన్యంలో ఇస్తే కోణ దోషం పడుతుంది. కాబట్టి తూర్పు ఈశాన్యంలో ఇస్తే ఎలాంటి దోషాలు ఉండవు. కాబట్టి దక్షిణ రాజవీధి ఉన్న వాటికి తూర్పు ఈశాన్యంలో, పశ్చిమ రాజవీధి ఉన్నదానికి ఉత్తర ఈశాన్యంలో, తూర్పు రాజవీధి ఉన్నదానికి ఉత్తర ఈశాన్యంలో, అలాగే ఉత్తర ఈశాన్యంలో ఉన్నదానికి తూర్పు ఈశాన్యంలో. ఈ విధంగా సంప అనేటువంటిది ప్లాన్ చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఈశాన్యం గుంట అని అందుకే అన్నారు పెద్దలు. ఈశాన్యంలో నీటి గుంట, అది ఏ గుంట పడితే ఆ గుంట ఉండడానికి వీల్లేదు. సెప్టిక్ పిట్స్ అనేవి పొరపాటును కూడా
ఉండటానికి వీల్లేదు. ఇంకొకటి సంప్ అనేటువంటిది పొరపాటున కూడా గృహపిండం లోపల 4 గోడల మధ్య ఉండకూడదు. ఇది చాలా ముఖ్య ఉద్దేశం. అంటే చాలామంది ఇప్పుడున్న షాపుల్లో, తూర్పు ఫేసింగ్ షాపుల్లో మనం ఏదైనా కమర్షియల్గా ఏదైనా డిజైన్ చేసినప్పుడు తూర్పు ఫేసింగ్ వాటిల్లో తూర్పు ఈశాన్యంలో సంప్ అంతా ఇచ్చేసి ఈశాన్యంలో అక్కడే షట్టర్ పెట్టేస్తున్నారు. అంటే షట్టర్ ఓపెన్ చేస్తే సంప్ అంతా కింద ఉంటుంది, దాని మీదే వాళ్ళు షాప్ అది రన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి పొరపాటును కూడా చేయకూడదు. అది ఘాతక దోషం. అక్కడ నివసించకూడదు. అదంతా కూడా మనం వదిలేసేసి వెనక నుండి పెట్టుకోవాలి. అది అదృష్ట దేవత ఎక్కడైతే ఉంటుందో అక్కడే సింహద్వారం పెట్టుకుని, అక్కడే షట్టర్ పెట్టుకుని, అక్కడ నుండి వెనక వైపు మాత్రమే ఆపరేట్ చేసుకోవాలి. సంపు మీద ఆపరేషన్ అనేటువంటిది అంటే మన విధి విధానం, మన నిత్య కృత్యాలు అనేటువంటివి పొరపాటును కూడా సంపు మీద చేయకూడదు. సంపు ఈ యొక్క క్యాలిక్యులేషను, సంపు పొజిషన్ అనేటువంటిది ఒక గృహంలో, ఒక స్థలంలో చాలా జాగ్రత్తగా తీసుకొని మాత్రమే మనం నిర్మాణం చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. Like and subscribe Eagle Media Works.